నేడే నీతి ఆయోగ్ భేటీ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు, సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంల నిర్ణయం. హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానని మమతా వెల్లడి. నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు, హేమంత్ సోరెన్ హాజరుపై అనిశ్చితి. ఇక్కడ విషయం ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమో అటెండ్ అయ్యి అక్కడ ప్రధానమైన సమస్య బెంగాల్ విభజన సంబంధించిన సమస్య ఏది ఉందో దానిపై నిలదీస్తా అని చెప్పేసి అన్నది. అంటే ఆమె కొట్లాడుతుంది. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సీఎంలు కానీ వీళ్ళెవరు ప్రతినిధులు కానీ ఎవరు కూడా పాల్గొనకుండా ఈరోజు బహిష్కరిస్తే రేపు ఆ రాష్ట్రాలకు, మన రాష్ట్రానికే నిధులకు సంబంధించిన విషయానికి ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది అయితే ఎవరు బాధ్యులు? మళ్ళీ మనమేమో కేంద్రం మీద నెట్టాలి. కేంద్రం ఏమి ఇవ్వట్లే అనాలి. మరి కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు నీతి ఆయోగ సమావేశానికి వెళ్ళి మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి గల్లాబట్టి అడగడానికి ఎందుకు మీకు చేతనైతే లేదు? మొహం లేక ఎందుకు అడగట్లేదు? మీరు అడగాలి కదా. వెళ్ళి అడిగితే ఇవ్వనప్పుడు మళ్ళీ మీరు వచ్చి ప్రజల ముందు చెప్పాలి కదా. మేము నీతి ఆయోగ సమావేశంలో ఇగో ఇది మాట్లాడినామని చెప్పేసి మీడియాకి చెప్పేసి దీనిపైన కనుక ఖచ్చితంగా వీళ్ళు కేంద్రం నుంచి స్పందన రాకపోతే ఖచ్చితంగా మళ్ళా ప్రజల ముందే నిలదీస్తాం, లేకపోతే ఎండగడతామని చెప్పేసి చెప్పేటువంటి బాధ్యత లేదా? సరే, సీఎం రేవంత్ రెడ్డి పోకపోవచ్చు, కనీసం మినిస్టర్లు ఎవరో ఒకరు పోవాలి కదా రిప్రజెంటేషన్ రాష్ట్రం తరఫున. ఆల్రెడీ పంపిస్తారు ఉన్నారు బట్టి ఉత్తమో శ్రీధర్ బాబు ఎవరు పోతూనే ఉన్నారు. పోయినప్పుడు కలవచ్చు కదా. అంటే విషయం ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 21 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు. ఢిల్లీ పోయినప్పుడు ప్రధానమంత్రిని కలిసిండు 2 సార్లు, అమిత్ షా 3-4 సార్లు కలిసిండు, అన్ని రకాల ఎంపీలను కలిసిండు. సరే, అందరు ఉంటారు నీతి ఆయోగ్లో, అందరు కేంద్ర మంత్రులు అందరు ఉంటారు కదా. మరి అక్కడ పోయి రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఇన్ని కలిసిండు అంటే దీనికి ఫ్లైట్ ఛార్జీలు లేవా? రాహుల్ గాంధీ ఫ్లైట్ ఛార్జ్ లేస్తలేడా? ఏమన్నా పర్మిషన్ ఇవ్వలేదు సోనియా గాంధీ. అంతమించి ఏం కనబడతలేదు ఇక్కడ లిటరల్గా. కానీ ఇది ఘోరం. ఇట్లాంటి చర్యలు తెలంగాణ రాష్ట్రానికి నాశనం చేసే. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధమైనటువంటి ధోరణితోటి తెలంగాణను సర్వనాశనం చేసిండు. మీరు కూడా అదే చేసి అదే ధోరణితో ఉంటే మళ్ళీ తెలంగాణ ఇంకా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే అప్పుడప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు అంటారు కదా, రబ్బర్ స్టాంప్ సీఎం, రబ్బర్ స్టాంప్ సీఎం. ఇప్పుడు రబ్బర్ స్టాంప్ లెక్కనే కనబడతా ఉన్నాడు. మరి వాళ్ళు పర్మిషన్ వేయలే, పోతలేడు.